మత్స్యకారుల ఉపాధిని మెరుగుపరచడానికి మరియు వారి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై 2 వీలర్ మరియు 3 వీలర్ వాహనాలను ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజ తెలిపారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ మహిళా మత్స్యకారులకు చేపలు అమ్ముకొని జీవనం సాగించడానికి 60% రాయితీతోనూ, బీసీ మరియు ఓసీ మత్స్యకారులకు 40% రాయితీతోనూ ద్విచక్ర మరియు త్రిచక్ర వాహనాలను మరియు ఐస్ బాక్సులను ధర్తీ అభాజన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకం క్రింద 90% రాయితీతో 8 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభారాజ మాట్లాడుతూ వాహనాలు చేపల రవాణాకు, మార్కెటింగ్ కు సహాయపడతాయని అన్నారు. మహిళలు వ్యాపారంలో రాణించేందుకు వాహనాల కేటాయింపులో వారికే అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు సూచనల మేరకు మత్స్యశాఖ సహాయ సంచాలకులు లావణ్య, ఏలేశ్వరం మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ ఏలేశ్వరం బి రాజేంద్రరావు ఆధ్వర్యంలో ఈ వాహనాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మత్స్య సహాయకులు హేమంత్, పవన్ కుమార్, అచ్చిరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, పవన్ గారి నాయకత్వం,